హలో హాయ్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు నేను మీ నాని. ఈరోజు నేను మాట్లాడబోయే అంశం వచ్చేసి బురదలో ఉన్నా సరే కమలంలా ఎలా జీవించాలి అనే అంశం. ఈ ప్రపంచంలో అందాన్ని పవిత్రతను ప్రతిబింబించే పుష్పం కమలం. దాని ప్రయాణం ఎక్కడ మొదలవుతుందో తెలుసు కదా. బురదలో పుట్టిన ఈ పువ్వు దాని చుట్టూ మురికి దుర్గంధమే ఉంటుంది. అయినా కూడా అది ఏనాటికి తన స్వచ్ఛతను అందాన్ని కోల్పోదు. అదే కమలం మనకు జీవితంలో నేర్పే గొప్ప పాఠం. మన జీవితంలో బురద అంటే ఏమిటి? సమస్యలు, కష్టాలు, విమర్శలు, నీచ వాతావరణం, ఇలాంటివన్నీ మనకు జీవితంలో ఎదురవుతూనే ఉంటాయి. కానీ అలాంటి పరిస్థితుల మధ్య ఉన్నా కూడా మనం మన శుభ్రతను, మన పవిత్రతను, మన విలువల్ని, మన వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా ఉండగలగాలి. కమలం బురదలో పుట్టి అందాన్ని, శుభ్రతను ఎలా నిలుపుకుంటుందో మనం కూడా మన జీవితంలో అలాగే ఎదగాలి. మన జీవితాల్లో కూడా బురద ఉంటుంది. అది బాధల రూపంలో, అపహాస్యాల రూపంలో, నిరుత్సాహం రూపంలో వస్తుంది. మనల్ని ఎవ్వరూ అర్థం చేసుకోలేనంత ఒత్తిడిలో ఉండే రోజులు కూడా వస్తాయి. ఇలాంటి పరిస్థితులలో ఎవరూ మనల్ని అర్థం చేసుకోలేకపోయినా, విమర్శలు చేసినా మనం కూడా కమలం లాగానే జీవించగలగాలి. ఈ ప్రపంచంలో మనం చూసే అందమైన పుష్పాలలో కమలం ఒకటి. అది పుట్టేది దుర్గంధంలో. బురద, మురికి ఇవన్నీ కమలపు జీవన వాతావరణం. అయినా కూడా అది శుభ్రంగానే కనిపిస్తుంది. బురద అంటే ఏమిటి? కష్టాలు, అపహాస్యాలు, బాధలు, ఎదురు దెబ్బలు. ప్రతి మనిషి జీవితంలో ఇలాంటి బురద ఒక దశలో తప్పకుండా ఉంటుంది. ఎవరికైనా జీవితంలో ఆ సమయాలలో స్థిరంగా ఉండటం చాలా కష్టం. కానీ అలాంటి సమయాలలో మన విలువలు, నైతికత, నమ్మకం, ఆత్మగౌరవం కోల్పోకుండా జీవించడం చాలా గొప్ప విషయం. బురదలో ఎదిగే కమలం ఏదో మాయాజాలంతో ఎదగదు. అది తనలోని శక్తిని, సహనాన్ని, విశ్వాసాన్ని ఆధారంగా చేసుకొని ఎదుగుతుంది. మన జీవితాల్లోనూ ఇతరుల విమర్శలు, అపహాస్యాలు అనే బురద మనల్ని ముంచవచ్చు. కానీ మన ఆశయం స్పష్టంగా ఉంటే, మన లక్ష్యం మీద మనకు నమ్మకం ఉంటే, బురద మనకు అడ్డుగా కాకుండా మద్దతుగా మారుతుంది. ప్రతి అపజయం ఒక కమలపు ఆకువలి, ప్రతి విమర్శ మనల్ని మెరిపించే నీటి చుక్కలా. మనం ఎంత కష్టపడినా ఫలితం ఆలస్యమైతే ఓపికగా ఉండాలి. నీ చుట్టూ బురద ఎంతైనా ఉండవచ్చు, కానీ నీవు కమలంలా వికసించాలి. ఎందుకంటే నిజమైన అందం సమస్యల మధ్య వెలిగే వెలుగు. బురదలో పుట్టిన బురద పాలు అవ్వకుండా ఉండగలిగినప్పుడే ఎవరి జీవితమైనా పరిమళిస్తుంది. జీవితం మీకు బురదను ఇచ్చినా మీరు కమలం వలె వికసించండి. ఇతరుల విమర్శలు మీ పాదాల కింద ఉండే బురదలాంటివి. వాటిని మీ ఎదుగుదలకు అడుగులుగా మార్చుకోండి. బురదను దాటి వెలిగే కమలం మనమే కావాలి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.